హాయ్ అండి, మీ అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నా. ఇంకా ఉదయం బెండకాయ ఫ్రై చేస్తేనేమో అయిపోయింది. మా బావ అయితే రాజీ ఆకులు అవుతుంది అన్నాను. కూరగాయలు ఏమి లేవు బావా, కారు మంచి వెళ్ళి కూరగాయలు తీసుకుంటే కర్రీ చేస్తానని చెప్పా. తెక్కలానా ఇంట్లో కందిపప్పు ఉన్నాయి, మన పెరట్లో వచ్చిన పాలకూర ఉంది, ఇంకన్నీ ఉంచుకొని కూరగాయలు ఏమో చదువుతున్నాం. పచ్చిమిర్చి టమాటా ఇంక అన్నీ ఉన్నాయి కదా, పాలకూర వేసి పప్పు చేయరాజీ, ఫుల్ ఆకులు అవుతుంది, పిల్లలు కూడా తింటారు అని చెప్తా ఉన్నాడు. నిజమే కదా, మనం వేసిన పెరట్లో పాలకూర వచ్చింది కదా, పాలకూరతో పప్పు చేద్దాంలే అని చెప్పేసి మన పెరట్లో ఉన్న పాలకూర మొత్తం కోసేసాను. ఇంకా మళ్ళీ కోసేసి కర్రీ పప్పు అయితే కుక్కర్లో వేసి పప్పు వండితే మనకు ఒక 3 నిమిషాల్లో పప్పు రెడీ అయిపోయింది. మరి పాలకూర మొత్తం అయితే ఇంకా పాలకూర మొత్తం అయితే మన పెరగ వేసేసాను. మనకైతే కేర్లతో సహా మొత్తం అయితే కట్ చేసాను కదా, ఇంకా ఆ విధంగా కడిగేసాను కూడా. చాలా నీట్గా ఉంది మొత్తానికైతే. కేర్లు మొత్తం తీసేసి పప్పు చేస్తాను. టైం వచ్చేసి 2 అవుతుంది. కందిపప్పు అయితే వేసాను, కడిగేసుకుందాం. కందిపప్పు అయితే కడిగేసుకున్నాం కదా, కారం వేసేసుకుందాం 1 స్పూను. కారం తర్వాత పసుపు తర్వాత సాల్ట్, పచ్చిమిర్చి, టమాటా, చింతపండు అవి మొత్తం అయితే వేసుకున్నాం కదా. చుక్కాయలు కూడా వేసేసుకొని పాలకూర అయితే కట్ చేసుకున్నాను. పాలకూర కూడా పెట్టేసుకుందాం. ఆయిల్ పోసేసుకుందాం. పాలకూర కూడా వేస్తాం. మరీ మెత్తగా అంటే మరీ అంత సన్నగా కట్ చేయలేదు, వేరు లోటుకి తీసేసి కట్ చేయలేదు, వేరు లోటుకి అయితే కట్ చేసేసి ఇంకా ఆ విధంగా పప్పు అయితే పెట్టేసుకున్నాను. మొత్తం పెట్టేసినట్లే కదా, ఇంకా విజిల్ కూడా పెట్టేసుకొని ఉడకిన తర్వాత చూపిస్తాను. మూత అయితే పెట్టేస్తాను. విజిల్ వచ్చేటప్పుడు చూద్దాం. మరి పప్పు ఉడికిన తర్వాత తాలింపు వేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తాం. మరి పప్పు అయితే ఉడికేసింది. నీళ్ళు అయితే వంపేసుకున్నాను, పప్పులో ఉన్న నీళ్ళు. పప్పు అయితే ఎనిపేసుకుంటున్నా. బావ కూడా వచ్చేస్తాడు, కట్రోడ్ ఢిల్లీ పెయింటింగ్ తీసుకొచ్చాడు. త్వరగా మొత్తం పప్పు ఎనిపేసి తాలింపేసి టచింగ్ మళ్ళీ కూరగాయలు కూడా ఫ్రై చేసేసి బావకి భోజనం పెట్టేస్తాం. ఆకుకూర పప్పు చూస్తుంటే నోరు ఊరిపోతుంది. మొత్తానికైతే ఆయిల్ అయితే బాగా వేడింది కదా, ఫస్ట్ అయితే ఊరగాయలు ఫ్రై చేసుకున్నాం. ఊరమిరగాయలు మనకి లైట్గా ఫ్రై చేసుకొని తక్కువ తీసేసుకున్నాం. పప్పులో తాలింపు కూడా వేసేసాను. మొత్తం ఒకసారి కలిపేసుకొని ఊరమిరగాయలు కూడా ఫ్రై చేస్తాను కదా, కదే ఆయిల్లో బావకి ఆమ్లెట్ కూడా వేసేద్దాం. ఉల్లిపాయ తురుము పెట్టేసుకొని కారం, పసుపు, సాల్ట్ వేసేసాను. ఎగ్ కూడా పగలు కొట్టేసుకున్నాం. ఎగ్స్ అయితే పగలు కొట్టేసుకున్నాను కదా, మొత్తం ఒకసారి కలిపి వేసుకున్నాం. పగలు కొట్టేసుకొని ఇంకా ఆయిల్ కూడా బాగా వేడైంది, అందులో కలిపేసుకోవడమే. ఆయిల్ కూడా వేడైంది కదా, పోసేసుకున్నాం. ఇంకా ఆ విధంగా చేసేసుకొని ఇంకా బావకి పప్పుచారు, ఊరమిరగాయలు, ఇంక ఈ విధంగా ఆమ్లెట్ భోజనం పెట్టేసేద్దాం. చూసేద్దాం మరి భోజనం చేసేటప్పుడు. ఆమ్లెట్ తిరిగేసుకున్నాం. వచ్చిద్దో రాదో ఆయిల్లే కదా అని చెప్పేసాను. చేద్దాం. పెనులో ఆమ్లెట్ చేయడమే రాదు, బాండీలో పెద్ద షో అని అంటాడు మా ఆయన. ఇప్పుడు అయితే 4 పీసెస్లుగా కట్ చేసిన బావా అని చెప్తా. ఆమ్లెట్ చేయడం అయిపోయింది, భోజనం పెట్టేసేద్దాం. మరి వేడి రైస్, ఆకుకూర పప్పు, ఆమ్లెట్, ఊరమిరగాయలు.
వేడి వేడి రైస్ అయితే రెడీ అయిపోయింది కదా, భోజనం పెట్టద్దాం బావకి. రైస్తో పాటు వేడిగా ఆకుకూర పప్పు. ఈ పప్పు చూస్తుంటే మాకు స్కూల్లో మాకు వండి పెట్టేవాళ్ళు గుర్తొస్తుంది. ఆ పప్పు చిన్నపిల్లప్పుడు పప్పు ఇట్నే ఉంటుంది, సేమ్ కారం తక్కువగా. అదేవిధంగా ఆమ్లెట్, ఆమ్లెట్తో పాటు ఊరమిరగాయలు. భోజనం ఇచ్చేసేద్దాం బావకి భోజనం ఇద్దాం. బావా ఏం చేస్తున్నావు? ఏం బావా టేస్ట్ ఎలా ఉంది పప్పు? తినలేదా? తిన్నావా? ముక్క తిన్నా అంతే. ఇలాగా ఆకుకూర పప్పులో వేడివేడి అన్నం కలుపుకున్న తర్వాత ఇదిగోండి కొంచెం రాజకుమారి ప్రేమతో చేసిన ఆమ్లెట్ కాలిపోతా ఉంది. ఒకటి తగ్గింది. ఏం సంగతి? అయ్యో సాయంత్రానికి కూడా చేసే పప్పు. ఎందుకంటే మన ఇంట్లో పండించుకున్న ఆకుకూర కాబట్టి. సరే మరి నేను పిల్లలకు కూడా తినిపించి నేను కూడా తింటా, సరేనా? తిను మరి. ఏల్సూరులో కానీ అడ్రట్లో కానీ తినరా బావా, నేను సాయంత్రం చేస్తా అన్న. మంచిగా పరపోతుంది. అయ్యో సరే నేను పోతున్నాను. సరే బయట ఇద్దరికి కూడా తినిపించేసి సాల్ట్ సరిపోతే బీపీ పెరిగిద్ది మళ్ళీ. ఉప్పు కొంచెం తక్కువ కొని తినాలి. ఇంకా అంట్లో సర్దే ఇంట్లో బచ్చి కంట్లు పడ్డాయి, అంట్లు మొత్తం వేసుకుంటా. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.